నెక్స్ట్ ఏంటంటే యూవీ మెథడ్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్. యూవీ మెథడ్ ఇంటిగ్రేషన్లో ఓకే. సో ఇంటిగ్రేషన్లో యూవీ మెథడ్ ఏమవుతుందంటే ఓకే, యూవీ మెథడ్ ఇంటిగ్రేషన్ ఏంటంటే నార్మల్లో డిఫరెన్షియేషన్ నీకు రెండు ఇంపార్టెంట్, డిఫరెన్షియేషన్ కూడా వస్తుంది. యూవీ మెథడ్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్. డిఫరెన్షియేషన్లో ఫార్ములా ఏంటంటే u ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ డియూ బై డిఎక్స్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే డి బై డిఎక్స్ ఆఫ్ వి, డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇట్లా చేసుకుంటాం. ఫస్ట్ యూ రాసుకుంటాం, తర్వాత వీని డిఫరెన్షియేషన్ చేస్తాం, ప్లస్ పెడతాం, వి రాసుకుంటాం, తర్వాత వేరే డిఫరెన్షియేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్లో అట్లా కాదు, ఫార్ములా ఏముంటుంది, యూవి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడియు అని చెప్పేసి ఉంటుంది. దీనిలో మెథడ్స్ ఉంటాయి, దీనిలో పోతుంటే మెథడ్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే 2 టర్మ్స్ డిఫరెన్షియేషన్లో 2 టర్మ్స్ ఉంటే యూవీ మెథడ్, ఒకవేళ 3 టర్మ్స్ ఉంటే యూవీ డబ్ల్యూ మెథడ్. కానీ 3 టర్మ్స్ అనేవి ఇంటిగ్రేషన్లో రావు, ఓన్లీ 2 వస్తాయి. బట్ దీంట్లో ఒక టర్మ్ ఉన్నా కూడా మనం చేయాలి ఇంటిగ్రేషన్ యూవీ. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ లైట్ అని రాసుకోవాలి. లైట్లో లాగ్ టర్మ్స్ ఇక్కడ చెక్ చేసుకోవాలి, లాగ్ టర్మ్స్ ఉన్నాయా లేవు, ఇన్వర్స్ టర్మ్స్ ఉన్నాయా లేవు, ఆల్జిబ్రిక్ టర్మ్స్ ఉన్నాయా లేవు. ఆల్జిబ్రిక్ టర్మ్ అంటే ఇదే, ఆల్జిబ్రిక్ టర్మ్ అంటే ఎక్స్ స్క్వేర్. ట్రిగ్నోమెట్రీ టర్మ్ ఉందా లేదు, లాస్ట్కి ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఉందా ఉంది. సో నీకు సింపుల్ ఏంటంటే ఒకవేళ ఈ ప్రాబ్లంలో కనుక ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఉంటే డైరెక్ట్ నువ్వు డివి ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని రాసుకోవచ్చు. ఓకే, మిగిలిందంతా యూ అని రాసుకోవచ్చు. ఒకవేళ ఈ పవర్ ఎక్స్ లేదనుకో, ఈ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ లేదు, వేరే ఉండదనుకో, అప్పుడు చెక్ చేసుకోవాలి. ఓకే, యూని డిఫరెన్షియేషన్ చేయాలి, వీని ఇంటిగ్రేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ 1, ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్. ఓకే, ఫార్ములా ఏంటి ఇది ఇక్కడ రాసుకోవాలి, యూవి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడియు. యూ అంటే ఇది, వి అంటే ఇది, ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి అంటే ఇది, ఈ పవర్ ఎక్స్ 1 అంటే 1, ఇక్కడ అవసరం లేదు, 1 డిఎక్స్. ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఇక్కడ 1 అవసరం లేదు, ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్, ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్. ఓకే, దీని నుంచి ఈ పవర్ ఎక్స్ కామన్ తీసుకోవచ్చు, ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. ఇది యూవీ మెథడ్, దీనికి యూవీ మెథడ్ ఇంటిగ్రేషన్ సొల్యూషన్ ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సింపుల్ ఎక్స్ లాగ్ ఎక్స్. ఓకే, డిఎక్స్. దీనిలో అయితే ఎక్స్పోనెన్షియల్ టర్మ్ లేదు కాబట్టి కంపల్సరీ లైట్ అని రాసుకొని ఫస్ట్ టైం వస్తుందని చూసుకోవాలి. లాగ్ లేదు, ఇన్వర్స్ లేదు, ఆల్జిబ్రిక్ ఉంది. ఇక్కడ యూ ఈక్వల్స్ టు ఎక్స్, డివి ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని రాయాలి. డివి ఈక్వల్స్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ 1, ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x. ఓకే, ఫార్ములా ఏంటి, యూవీ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడియు. సో ఇక్కడ మనం ఏం రాసుకోవాలి, యూవీ అంటే ఇది ఎక్స్ ఇంటూ యువి. ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ యాక్చువల్గా చేసిన మిస్టేక్ ఏంటంటే లైట్ టర్మ్ ఇక్కడ ఉంది, లాగ్ టర్మ్ ఇక్కడ ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్, యూ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ అవుతుంది. ఓకే, యూ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ అవుతుంది, డివి ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది, ఎక్స్ డిఎక్స్. సో డియూ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/x, డిఫరెన్షియేషన్ వీకి ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది x²/2, దీన్ని డిఫరెన్షియేషన్, దీన్ని ఇంటిగ్రేషన్. సో ఫార్ములా ఏంటి, యూవీ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడియు. ఓకే, సో ఇక్కడ మనం యూవీ రాసుకుంటాం, లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ x²/2. ఇక్కడ రాసుకోవద్దు, ఎప్పుడైనా x²/2ని ఇక్కడ రాయద్దు, ముందు రాసుకోవాలి. ఎందుకంటే ఎక్స్ ఇంటూ ఇక్కడ రాసుకుంటే x²/2 అవుతుంది కదా, x³ తర్వాత నెక్స్ట్ స్టెప్లో మర్చిపోయి x³ అని రాసుకుంటాం. కాబట్టి ఇది సపరేట్ టర్మ్, ఇది సపరేట్ టర్మ్ తెలియడానికి x² లాగ్ ఎక్స్ ఇట్లా రాసుకోవాలి, ముందు రాసుకోవాలి.
మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి డియు x² 2 ఇంటూ 1/x ఇంటూ డిఎక్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమైతే x² 2 log x మైనస్ ఇక్కడ ఏంటి క్యాన్సిల్ అయిపోతుంది, 1/2 బయటకు వస్తుంది. అంటే ఇక్కడ మిగిలేది ఏంటి, ఎక్స్ ఉంటుంది. ఓకే, 1/2 ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి x² 2. ఇక్కడ x² 2 ఉంది, ఇక్కడ x² 2 ఉంది. ఈ యూవీ మెథడ్లో ఏంటంటే మనకు టర్మ్స్ కామన్ వస్తాయి, ఇక్కడ ఏముందో ఇక్కడ అదే వస్తుంది, సిమిలర్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి x² 2 కామన్ తీసుకుంటే log x మైనస్ 1/2 ప్లస్ సి. ఓకే, ఇది దీనికి x log xకి సొల్యూషన్. కొన్ని సిచ్యువేషన్లు ఏం చేస్తాయంటే జస్ట్ ఓన్లీ log x మాత్రమే ఉంటుంది, జస్ట్ ఓన్లీ ఇంటిగ్రేషన్ log x మాత్రమే ఉంటుంది. సో అప్పుడు ఎట్లా చేయాలి, ఒకటే టర్మ్ ఉంది దానికి log xకి ఎలా చేయాలి, ఇక్కడ వచ్చింది చూడు ప్రాబ్లం. ఇక్కడ దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలంటే ఫస్ట్ దీన్ని తెలియాలి, log xకి ఇంటిగ్రేషన్ లేదు, దీన్ని మళ్ళీ యూవీ మెథడ్లో చేయాలి. ఇక్కడ మనం చేయాలనుకుంటే ఈ ప్రాబ్లమ్నే కంటిన్యూ చేయాలనుకుంటే కంపల్సరీ ఇక్కడ మళ్ళీ యూవీ మెథడ్ చేయాలి. లైట్లో లాగ్ టర్మ్ ఫస్ట్ ఉంది, u ఈక్వల్స్ టు log x, dv ఈక్వల్స్ ఇక్కడ ఏం లేదు 1dx. ఓకే, దీని డిఫరెన్షియేషన్ dE ఈక్వల్స్ log xకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 1/x అవుతుంది. ఇంటిగ్రేషన్ ఏమవుతుంది 1కి ఇంటిగ్రేషన్ x. ఫార్ములా ఏంటి, uv మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v du. ఓకే, u అంటే ఏంటి log x, v అంటే x, బట్ x ముందు రాసుకోవాలి, x log x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v అంటే ఇది, du అంటే ఇది, x ఇంటూ 1/x ఇంటూ dx. ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది, x log x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ ఏముండదు 1dx, 1కి ఇంటిగ్రేషన్ ఏమైతే x అవుతుంది, x log x మైనస్ x. ఓకే, ప్లస్ సి. దీంట్లో నుంచి మనం ఏం చేసుకోవచ్చు, ఎక్స్ని కామన్ తీయచ్చు, x log x మైనస్ 1 ప్లస్ సి. ఇది ఓన్లీ సింగిల్ log xకి ఇంటిగ్రేషన్. అంటే ఏంటంటే యూవీ మెథడ్లో మనకి సింగిల్ టర్మ్ వచ్చినా కానీ మనం చేస్తాం, యూవీ మెథడ్ డిఫరెన్షియేషన్లో మాత్రం 2 టర్మ్స్ ఉండాలి. ఇంటిగ్రేషన్లో ఒక టర్మ్ వచ్చిందంటే కంపల్సరీ యూవీ మెథడ్లోనే చేయాలి. ఓకే, ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఒకటే టర్మ్ ఉంది కాబట్టి డైరెక్ట్ దాన్నే యూ అనుకోవాలి బెటర్. ఒకటే టర్మ్ ఇచ్చిందంటే అది మాత్రమే యూ అవుతుంది. సైన్ ఇన్వర్స్ ఎక్స్ డివి ఈక్వల్స్ టు మిగిలింది 1dx. ఓకే, ఈ ప్రాబ్లంలో కొంచెం మెథడ్ ఉంటుంది, నేను చెప్తాను. డివి సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి, 1/√1 మైనస్ x². ఓకే, 1కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. ఓకే, సో దాని నుంచి ఫార్ములా ఏమవుతుంది, యూవీ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడియు, యూవీ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడియు. యూ అంటే ఏంటి సైన్ ఇన్వర్స్ ఎక్స్, వి అంటే ఎక్స్, బట్ ముందు రాసుకోవాలి ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, రాసుకున్న తర్వాత మైనస్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడు ఎక్స్ రాయాలి, ఎక్స్ విడియు కదా, ఇది విడియు ఎక్స్ బై √1 మైనస్ x² ఇంటూ డిఎక్స్. ఓకే, సో దీన్ని నేను ఏం చేయాలి, ఇక్కడ చూడు దీనిలో మనకి ఇఫ్ ఇన్ కేసు ఇక్కడ స్క్వేర్ ఉంటే వేరే మెథడ్, ఇక్కడ స్క్వేర్ ఉంటే వేరే మెథడ్. స్క్వేర్ లేదు ఇక్కడ, పైన స్క్వేర్ లేదు. సో బట్ అప్పుడు ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇది ఒక్కటి ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయాలి. అంటే ఈ టర్మ్ తోటి మనకు పని లేదు కదా, దీన్ని చూసుకోవాలి. మైనస్ ఇది రాసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే రూట్ కింద ఉన్న మొత్తాన్ని టీ అనుకుంటున్నాను, అంటే ఇక్కడ సైడ్ చిన్న రాస్తున్నా. టీ ఈక్వల్స్ టు 1 మైనస్ x² dt ఈక్వల్స్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0, మైనస్కి మైనస్, x² ఏమో 2x dx. ఇక్కడ x dx మాత్రమే ఉంది, ఇదేమంటే -2 వస్తుంది.
ఎక్స్ డిఎక్స్ మైనస్ డిటీ బై మైనస్ టూ ఈక్వల్స్ టు ఎక్స్ డిఎక్స్. అంటే ఇక్కడ ఏమైతే ఎక్స్ డిఎక్స్ ప్లస్లో డిటీ బై మైనస్ టూ 1/√t. ఓకే, తర్వాత మైనస్ మళ్ళీ ఇదే టర్మ్ కంటిన్యూషన్. తర్వాత ఈ 1/2 మైనస్ 1/2 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 1/√t ఉంది కదా, దీన్ని పైకి పంపించచ్చు. లేదనుకుంటే మనకు 1/√tకి ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో 1/√xకి ఇంటిగ్రేషన్ ఏంటి, 2√x. కాబట్టి ఇక్కడ t ఉంది కాబట్టి 2√t ఇంటూ సారీ ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి ఇంటిగ్రేషన్ సింబల్ పెట్టద్దు. ఓకే, ఫైనల్గా t అంటే ఏంటి, 1 - x². సో అప్పుడు టోటల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1/2. ఇక 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఒకటి ఇది అవసరం లేదు. రూట్ టీ అంటే ఏంటి, 1 - x² ప్లస్ సి లాస్ట్కి రాసుకోవాలి. ఓకే, ఓన్లీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, సింగిల్ టర్మ్కి ఇలా అయ్యాలి. సో ఏంటంటే కొన్ని మెథడ్స్లో మనం ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందు ఇక్కడ చెప్పినట్టు ఇదంతా చేయొద్దు, ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. అది ఎట్లా చేయాలంటే నేను చెప్తా. కొన్ని డైరెక్ట్ లాగ్ అని చెప్పేసి వస్తాయి. అలాంటి ఫార్మాట్ ఉందంటే డైరెక్ట్ లాగ్ అని చెప్పేసి ఆన్సర్ వేయాలంటే ఫస్ట్ ఏంటి, ఇక్కడ ఒకటే టర్మ్ ఉంది కాబట్టి u ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఎక్స్ dv ఈక్వల్స్ టు మిగిలిన టర్మ్ 1dx. ఓకే, సో du ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/1 + x². ఓకే, 1కి డిఫరెన్షియేషన్ x dx. సో ఫార్ములా ఏంటి, u మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ vdu. సో రాసిన తర్వాత మనం ఏం చేయాలి, uv సారీ ఇక్కడ x ఓన్లీ dx ఉండదు, uv బట్ ఏంటంటే ముందే రాసుకోవాలి. x tan ఇన్వర్స్ x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఇది du ఇది. ఓకే, x ఇంటూ √1/x² ఇంటూ dx. x ఇంటూ tan ఇన్వర్స్ x మైనస్ ఇక్కడ చూడు, నేను ఇక్కడ ఏముంది, స్క్వేర్ ఉంది, x² ఉంది. ఇక్కడ ఏముంది, x ఉంది. దీని డిఫరెన్స్ ఎంత, ఒకటే, పవర్ 1. అంటే నేను కింద ఉన్న మొత్తం టర్మ్ని టీ అనుకుంటే పైన వస్తుంది డైరెక్ట్. బట్ x²కి డిఫరెన్షియేషన్ ఎంత, x³ అది ఇంటిగ్రేషన్. x² డిఫరెన్షియేషన్ 2x. ఆ 2x ఇక్కడ ఉందా, లేదు. సో కాబట్టి నేనేం చేస్తున్నా, ఇక్కడ 2 రాసుకుంటుండే, ఇక్కడ 1/2 రాస్తున్నా, మల్టిప్లై అండ్ డివైడ్. అంటే ఏంటంటే 2x dx ఉంది, కింద ఇక్కడ ఒక టర్మ్ ఉంది. ఓకే, సో డైరెక్ట్ దీన్ని టీ అనుకోవచ్చు. ఇక్కడ dt ఆల్రెడీ ఉంది కాబట్టి ఏమైతే లాగ్ టీ అవుతుంది, 1/t అయిపోతుంది డైరెక్ట్. సో 1/tకి ఇంటిగ్రేషన్ ఏంటి, లాగ్ టీ. సో ఒకటి 1/2, దీని కింద మనం టీ అనుకున్నాం నాన్న, దీని డిఫరెన్షియేషన్ పైన రాసుకున్నాం. ఇక్కడ మనం 2x లేదు కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2x రాసుకున్నాం. సో దీన్ని టీ అనుకుంటే ఏమైతే 1/t. 1/tకి ఇంటిగ్రేషన్ ఏంటి, లాగ్ టీ. లాగ్ టీ అంటే ఏంటి, డినామినేటర్ ప్లస్ డైరెక్ట్ ఆన్సర్. నువ్వు టీ అనుకుని టీ ఈక్వల్స్ అదంతా చేస్తే లెంతీ అవుతుంది. నువ్వేంటంటే ఇక్కడ x² ఉంది, దీనికి ఇక్కడ 2x చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ 2x చేసుకుంటే ఇక్కడ పైన టర్మ్ dx ఒక టర్మ్ dt టర్మ్ వస్తుంది, కింద టీ ఉంటుంది. అంటే 1/t లాగ్ టీ. టీ అంటే ఏంటి, డైరెక్ట్ రాస్తే అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్లో మనం ఏం చేయాలి, మళ్ళీ లైట్ చూసుకోవాలి. ఎల్ లాగరిథమిక్ టర్మ్ లేదు, ఐ ఇన్వర్స్ టర్మ్ ఉంది. ఒకటి u ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ డివి ఈక్వల్స్ టు మనకేమైతే ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఓకే, du సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/√1 - x². వీక్ ఇంటిగ్రేషన్ ఏమైతే x²/2. ఓకే, అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ ఫార్ములా రాస్తాం, u మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ vdu. రాసిన తర్వాత ఇక్కడ x² ఉంది కదా, x² ఇక్కడ రాసుకుంటాం, x²/2. v అంటే సైన్ ఇన్వర్స్ x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v అంటే ఇది x²/2 ఇంటూ du అంటే ఇది. ఈ 1/2 బయటికి రాసుకుంటాం. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది,
రాస్తాను అది ఎక్స్ స్క్వేర్ బై టూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ చూడు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ఉంది, రెండు సేమ్ టర్మ్స్ ఉన్నాయి. సో కాబట్టి నేనేం చేస్తున్నా అంటే కింద ఏముంది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో నేనేం చేస్తున్నా అంటే +1 -1 రాస్తున్నా. ఓకే ఓకే నేను ఇక్కడ +1 -1 రాస్తున్నా. నెక్స్ట్ ఈ టోటల్ ఈక్వేషన్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 ఓకే ఇంటిగ్రేషన్ నేనేం చేస్తున్నా 1 అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఓకే ప్లస్ ఎక్స్ స్క్వేర్ -1 కదా, ఎక్స్ స్క్వేర్ -1 ఇక్కడ నాకు ఏమంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి మైనస్ కామన్ తీసి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అని రాస్తాను. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2. సో ఇక్కడ ఏమవుతుందంటే చూడు, ఈ మైనస్ అంటే దీనికి మైనస్ అవుతుంది. 2/√2 2/√2 ఆన్సర్ ఏమవుతుందంటే √2 అవుతుంది. 2/√2 ఆన్సర్ √2 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 1 అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఈ మైనస్ ఇక్కడికి వస్తుంది రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో దీనికి ఇంటిగ్రేషన్ చేసుకుంటే అయిపోతుంది. సో అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 ఇది మొత్తం ఏమైతే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. 1 అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఓకే ఎక్స్ స్క్వేర్ బై ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై 2 దీనికి ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ బై 2 అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ అంటే 1 స్క్వేర్ బై 2 అంటే 1/2. సో ఇక్కడ మనకి ఏమైతే సైన్ ఇన్వర్స్ x/1 అంటే ఎక్స్ ప్లస్ సి, ఇది టోటల్ సొల్యూషన్. దీని తర్వాత ఈ 1/2ను దీనికి, 1/2ను దీనికి, 1/2ను దీనికి చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్, మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. బట్ ఏంటంటే కంపల్సరీ మనం ఇలా ఉన్నప్పుడు ఇలా ఓన్లీ ఎక్స్ స్క్వేర్ బై